ఈరోజు వీడియో వచ్చేసరికి నీతి కథలు, ముఖ్యంగా పిల్లలు తెలుసుకోవాల్సిన నీతి కథలు కొన్ని ఉన్నాయి. అవేంటో రోజు 1 by 1 స్టోరీ రూపంలో నేను చెప్తాను. ఈరోజు టైటిల్ నేమ్ వచ్చేసరికి రుచి. సీతాపురంలో సీతమ్మ అనే ఆవిడ భోజనశాలను నడుపుతుంది. ఆమె రుచికరమైన భోజనం పెడుతుందని అందరూ అనుకునేవారు. అలా సీతమ్మ హోటల్కు మంచి పేరు వచ్చింది. సీతమ్మ కూతురు వాసవి 10వ తరగతి పరీక్షలు వ్రాస్తుంది. ఆపై పెద్ద చదువులు చదవడం కష్టమని తెలుసుకుంది. హోటల్ పనులలో తల్లికి తోడుగా ఉండసాగింది. వాసవి హోటల్ను సినిమా కాగితాలతో అలంకరించింది. అరటి ఆకులను తీసేసి స్టీలు పళ్ళాలను, స్టీలు గ్లాసులను ఏర్పాటు చేసింది. భోజనంలో వడ్డించే కూరల సంఖ్య పెంచింది. అయితే వాటిలో రుచి తగ్గించింది. సీతమ్మ ఇదేమిటంటే, ఇలాగైతేనే హోటల్కి వచ్చేవారి సంఖ్య పెరుగుతుందన్నది. అయితే ఆమె ఊహించినట్లు జనం పెరగకపోగా తరగసాగారు. అప్పుడు సీతమ్మ ఆకలికి కావాల్సింది ఆకర్షణ కాదు, రుచికరమైన తిండి విషయంలో పై మెరుగులకు ఎవరూ మోసపోరు. ఏ విషయంలోనైనా పై మెరుగులనేవి మంచిది కాదు. ప్రతిరోజు ఎవరు 10 రకాల కూరలు వండుకోరు. రుచికరంగా 1 లేక 2 మాత్రమే వండుకుంటారు. తిండి విషయంలో ఆకర్షణ కన్నా రుచి మిన్న అని కూతురుతో అనింది. తల్లి మాటలతో వాసవి తన మార్గం మార్చుకుంది. ఈ కథలో వచ్చేసరికి నీతి ఏమిటంటే, ఎప్పుడు మనం కూడా పై మెరుగులకు పోకుండా ఉన్నదాన్ని మంచిగా జీవితాన్ని కొనసాగిస్తే లైఫ్ మంచిగా ఉంటుంది. ఎలాగంటే, సీతమ్మ కూతురు జనం హోటల్కి ఎక్కువ వస్తారని పై ఆర్భాటాలు చేసి వంటకు ఏదైతే కావాలో అదేనండి రుచి, అది వదిలేసింది. దాని వలన వంటలు నచ్చక జనం హోటల్కు రావడం తగ్గించారు. దాని వలన ఆదాయం కూడా తగ్గుతుంది. మంచిగా వెళుతున్న మన జీవితాన్ని మనమే పాడు చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి పై మెరుగులకి పోకుండా అందరూ జీవితాన్ని సాగించాలి. ఈ కథలో ఉన్న నీతిని తెలుసుకొని మంచిగా పిల్లలకు స్టోరీ వినిపించి, లేకపోతే వీలైతే మీరు చూసి చెప్పేస్తే పిల్లలు ఎంతో కొంత ఈ కథలో నీతిని అనుసరిస్తారు. ఇట్లు మీ శ్రేయోభిలాషి అనీషా. మరొక మంచి నీతి కథతో కలుద్దాం. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్. ఇంతసేపు ఈ స్టోరీని విన్నందుకు, చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.